ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన దినములలో ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటాడు. యేసు ప్రభువు నేను వచ్చి వారిని స్వస్థపరచుదునని చెప్పగా శతాధిపతి ప్రభువా వద్దు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెబుతాడు. యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పగా ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుతాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వచనాల్లో ఇద్దరు గ్రుడ్డివారు యేసు వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేయగా, యేసు ప్రభు నేనిది చేయగలనని నమ్ముచున్నారా అని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అనగానే యేసు వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడినట్లుగా గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. అలాగే మత్తయి రాసిన సువార్తలో 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల్లో కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. యేసు ప్రభు ఇశ్రాయేలు ఇంటివారై నశించిన వారి యొద్దకే గాని మరి ఎవనికి కాదనగానే, ఆమె పిల్లల రొట్టె తింటూ ఉండగా కుక్క పిల్లలు క్రింద పడిన రొట్టె ముక్కలు తింటాయి, ప్రభువా దయచేసి కరుణించు అనగానే యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. ఇలా చూస్తూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో విశ్వసించిన వారు ఎంతోమంది మనకు కనిపిస్తారు. వారి విశ్వాసం ద్వారా వారి జీవితంలో అన్నింటినీ పొందుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో, నేను ఆయన పై వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే బాగుపడుదును అనుకుని తనలో తాను ఈ మాట విశ్వసించి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె బాగుపడుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన ఆమెతో యేసు ప్రభు ఇలా అంటారు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెబుతారు. విశ్వాసము ఆయన మాట వినుట వలన కలుగుతుంది అని రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 49 నుంచి 51 వచనాల్లో మనం చూస్తే, యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు ఆ మనుష్యుడు విని ఆయన యొద్దకు వచ్చి, తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, వచ్చి అతనిని స్వస్థపరచమని వేడుకుంటారు. యేసు ప్రభు నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగానే ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోతాడు. అతడు ఇంకా వెళుతూ ఉండగా అతని దాసులు వచ్చి అతని కుమారుడు స్వస్థపడినని చెబుతారు. ఎప్పుడు అని వారిని అడిగితే నిన్న 1 గంటకు అని చెబుతారు. యేసు ప్రభు తనతో మాట చెప్పిన గడియ నిన్న 1 గంట అని అతడు గుర్తిస్తాడు. కనుక యేసు మాట విని విశ్వాసం ఆయనపై కలిగి మనము విశ్వసించిన కార్యాన్ని తప్పకుండా మనం పొందుకోవడానికి మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేరాలని మనం ఆశపడదాం. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక, నీకు అవునుగాక. ఆయన అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఈరోజు
మనం కోరినట్టు, విశ్వసించినట్టు, మనము నమ్మినట్టు ప్రభు మన జీవితంలో కార్యములు చేయునుగాక. ఆమెన్. ఆమెన్.